Welcome to PolySet online classes. The weightage of mathematics in PolySet is 60 marks. Today's topic is sets. Approximate గా ఈ సెట్స్ టాపిక్ నుంచి మీకు 4 మార్క్స్ weightage వస్తుంది. So introduction of sets. Set. A well-defined collection of objects is known as set. అంటే మనకి బాగా తెలిసిన ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్ని మనం సెట్ కింద రిప్రజెంట్ చేస్తాం. An object of a set is called an element of a set. అంటే సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్, we usually denote a set by uppercase letters like capital A, capital B, capital C. అంటే సెట్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ద సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ N, క్యాపిటల్ W, క్యాపిటల్ Z, క్యాపిటల్ Q అండ్ క్యాపిటల్ R రెస్పెక్టివ్లీ. అంటే అమ్మా నేచురల్ నెంబర్ సెట్ని క్యాపిటల్ N తో డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ని W తో డినోట్ చేస్తాం, ఇంటీజర్స్ని క్యాపిటల్ Z తో డినోట్ చేస్తాం, అలాగే రేషనల్ నెంబర్స్ని క్యాపిటల్ Q, రియల్ నెంబర్స్నేమో క్యాపిటల్ R తో డినోట్ చేస్తాం. నెక్స్ట్, ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెట్ ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ జనరల్లీ రిప్రజెంటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్. అంటే సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్తాము. ఆ ఎలిమెంట్స్ని జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే లోయర్ కేస్ లెటర్స్. లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ బట్ ఎవ్రీ కలెక్షన్ నీడ్ నాట్ బి ఏ సెట్. అంటే సెట్ అనేది కలెక్షన్ అవుతుంది కానీ ప్రతి కలెక్షన్ కూడా సెట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సి ఫర్ ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్ ఈజ్ ఏ కలెక్షన్ బట్ నాట్ బి ఏ సెట్. గుడ్ ప్లేయర్స్ అనేది కలెక్షన్ అవుతుంది కానీ సెట్ అవ్వదు. ఎందుకని? మనం గుడ్ అనే దాన్ని డిఫైన్ చేయలేము కాబట్టి. నెక్స్ట్, యూజువల్లీ సెట్ ఈజ్ డినోటెడ్ బై కర్లీ బ్రేసెస్. సెట్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ సెట్స్. అంటే సెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్. చూద్దామమ్మా, ఏంటి ఎంప్టీ సెట్ అంటే? ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ, దీన్ని నల్ సెట్ అని పిలుస్తాము, లేదంటే వైడ్ సెట్ అని కూడా అంటాము. సో ఏంటి ఎంప్టీ సెట్ అంటే? విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే కనుక మనం ఆ సెట్ని ఏమంటాము అంటే ఎంప్టీ సెట్ అని చెప్పేసి అంటాము. దాన్ని నల్ సెట్ అని కూడా చెప్తాము, వైడ్ సెట్ అని కూడా అంటాము. See for example, A is equal to the set of all elements x such that x is a natural number smaller than 1. A అనే సెట్ ఎలా డిఫైన్ చేసాం? x, the set of all elements x. ఎలాంటి ఎలిమెంట్స్ అంటే అక్కడ కండిషన్ ఇచ్చాడు, x is a natural number smaller than 1. సో అంటే ఏంటి, అక్కడ న్యాచురల్ నంబర్స్ అంటేనే మనకి 1తో స్టార్ట్ అవుతాయి. 1 కన్నా తక్కువ ఎలిమెంట్స్ అంటే అక్కడ ఏమీ ఉండవు, కాబట్టి అది ఎంప్టీ సెట్ అవుతుంది. Singleton set. So what is meant by singleton set? A set consisting of a single element is called a singleton set. అంటే ఏంటి? సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే కనుక మనం ఆ సెట్ని ఏమంటాము అంటే సింగిల్టన్ సెట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటమ్మా? ఏ సెట్ హ్యావింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనైట్ సెట్. సో ఏ సెట్ హ్యావింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ని ఫైనైట్ సెట్ అని చెప్తాము. నెక్స్ట్, ఇన్ఫైనైట్ సెట్. అలాగే ఒక సెట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పేసి చెప్తాం. దాన్ని ఎలా చెప్తాం? ఏ సెట్ హ్యావింగ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పేసి చెప్తాం. ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అని ఎప్పుడు చెప్తా ఉంటే, టూ సెట్స్ A and B are said to be equal sets if every element of A is a member of B and every element of B is a member of A.
అంటే 2 సెట్స్ ఏ అండ్ బి ఈక్వల్ సెట్స్ అని మనం ఎప్పుడు చెప్తాము అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా బిలో ఉండాలి, అట్ ద సేమ్ టైం బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ అనే సెట్లో ఉంటే కనుక మనం 2 సెట్స్ ఏ అండ్ బి అనేవి ఈక్వల్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. Cardinal number of a set. The number of elements in a finite set A is called cardinal number of the set A. It is denoted by n of A. So cardinal set ki cardinal number ni define cheyali ante first of all ya set em avvali ante finite set avvali. Finite set avvali. First condition అది finite set avvali. ఆ సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ కింద డిఫైన్ చేస్తాము. దాన్ని n of a తో డినోట్ చేస్తాం. See, for example, if a is equal to 1, 2, 3, 4. సో అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? 1, 2, 3, 4. సో then n of a is equal to 4. Next slide. Equivalent sets. Two finite sets A and B are equivalent if their cardinal numbers are same. Two finite sets A and B, AB అనే two finite sets equivalent అని ఎప్పుడు చెప్తామంటే if their cardinal numbers are same. Cardinal numbers are same in the sense the number of elements in the set A is equal to the number of elements in the set B. అంటే A అనే సెట్ లో B అనే సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉంటే కనుక ఆ టూ సెట్స్ ఏమవుతాయంటే ఈక్వివేలెంట్ సెట్స్ అవుతాయి. నెక్స్ట్, సబ్సెట్ అండ్ సూపర్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. A set A is said to be a subset of B if every element of A is also an element of B. A అనే సెట్ ని B అనే సెట్ కి సబ్సెట్ అని ఎప్పుడు చెప్తాము అంటే A అనే సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A మీన్స్ A అనే సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ B. అంటే B అనే సెట్ లో కూడా ఉంటే A ని క్యాపిటల్ A అని క్యాపిటల్ B అనే సెట్ కి సబ్సెట్ అని చెప్తాం అమ్మా. Then we write A and B are, then we write A and B is called superset of A and is denoted by B. Next, if n of A is equal to n, then the number of subsets of A is 2 power n. Amma ee formulas meeku use avutayi further ga chudandi. If n of A is equal to n means the number of elements in the set A is equal to n, then the number of subsets of A అంటే ఆ A అనే సెట్ కి ఉండే సబ్సెట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 2 power n ఉంటాయి. నెక్స్ట్, if n of A is equal to n, then the number of proper subsets of A is 2 power n minus 1. సో గుర్తుపెట్టుకోండి ఫార్ములా, ఇది అడుగుతూ ఉంటాడు. if n of A is equal to n, then the number of proper subsets of A, ఆ A అనే సెట్ కి ఉండే ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2 power n minus 1. పైన చెప్పిందేమో సబ్సెట్స్, కింద చెప్పిందేమో ప్రాపర్ సబ్సెట్స్. నెక్స్ట్ వన్, if n of A is equal to n, then the number of elements in the power sets of A is 2 power n. అంటే A అనే సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అయితే దానికి ఉండే పవర్ సెట్స్, ఏకి ఉండే పవర్ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 power n ఉంటాయి. నెక్స్ట్, if n of A is equal to n, then the number of non-empty power sets of A is 2 power n minus 1. A కి ఉండే non-empty power subsets ఎన్ని ఉంటాయి అంటే 2 power n minus 2. 2 power n minus 2. Non-empty power subsets of A is 2 power n minus 2. Next, complementary set of A. So complementary set అంటే ఏంటో చూద్దాం. The set of all elements which belongs to only mu but not belongs to A is called complementary set of A and is denoted by A dash. A అనే సెట్ కి కాంప్లిమెంట్ ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే A dash తో డినోట్ చేస్తాం. ఆ A dash అంటే ఏంటి అమ్మా అంటే నథింగ్ బట్ mu minus A. సో దాన్ని ఓడింగ్ లో చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? The set of all element which belongs to only mu, అంటే mu లో మాత్రమే ఉండాలి, but not belongs to ఏ అనే సెట్ లో ఉండకూడదు. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే A dash is equal to mu minus A. A dash తో డినోట్ చేయొచ్చు, ఆర్ A power C కాంప్లిమెంట్ అలా కూడా డినోట్ చేయొచ్చు, A power C తో కూడా డినోట్ చేయొచ్చు. సో
సో దాన్ని సెట్ ఫార్మ్ లో ఎలా చెప్తాం? A dash is equal to the set of all elements x such that x belongs to mu and x does not belongs to A. X belongs to mu and x does not belongs to A. Next slide. చూడండి అమ్మా నోట్ ఇది. సో ఇవేంటంటే ఈ ఫార్ములాస్ అడుగుతాడు మనకి బిట్స్ లో, ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? mu dash is equal to 5. సెకండ్ వన్ 5 dash is equal to mu. థర్డ్ వన్ A union A dash is equal to mu. mu అనేది ఏంటమ్మా? యూనివర్సల్ సెట్. సో A union A dash అంటే mu. ఫోర్త్ వన్ A intersection A dash is equal to empty. A dash డిఫరెంట్ సెట్స్ కదా, వాటి యొక్క ఇంటర్సెక్షన్ అంటే ఏమేమి ఉండదు. A intersection A dash అంటే empty. ఫిఫ్త్ వన్ A dash whole dash is equal to A. సిక్స్త్ వన్ N of A union B. ఈ ఫార్ములాస్ రెండు బాగా యూజ్ అవుతాయి. సిక్స్త్ వన్ సెవెంత్ వన్ గుర్తుపెట్టుకోండి. N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. Seventh one N of A intersection B is equal to N of A plus N of B minus N of A union B. Eighth one if A union B is equal to empty, then A is equal to empty and B is equal to empty. సో అంతే కదమ్మా, యూనియన్ లో ఉండాలి అంటే ఏమవ్వాలి? ఏదర్ ఏలో అన్నా ఉండాలి ఎలిమెంట్స్, బిలో అన్నా ఉండాలి. యూనియన్ లో ఏబి అనే సెట్ యొక్క యూనియన్ అంటే అర్థం ఏంటి? ఏదర్ ఏ అనే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి ఆర్ బి అనే సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి. యూనియన్ అనేది ఎంటీ అయ్యింది అంటే అర్థం ఏంటి? ఏలోనూ లేవు బిలోనూ లేవు అని అర్థం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. నెక్స్ట్ వన్ డి మోర్గాన్స్ లా. సో డి మోర్గాన్స్ లా ఇవి కూడా బిట్స్ లో అడుగుతూ ఉంటాడు, ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు? ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. సో ఇవి మీకు ఈ కీ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ మీకు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా యూస్ అవుతాయి. నెక్స్ట్ బిట్స్ ఫర్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఓకేనమ్మా? ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్. సో చూడండి మీకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ అడుగుతాడు. 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తాడు. కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏంటిదమ్మా? ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. సెకండ్ వన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇందాక నేను ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటమ్మా ఫార్ములా? ఫస్ట్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూసారా? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ గుర్తు ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. సో రాంగ్ అది. థర్డ్ వన్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఫోర్త్ వన్ నన్ను. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆప్షన్. అది ఫార్ములా మీకు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 comma n of b is equal to 2, then the number of mappings from a to b is. అంటే n of a వాల్యూ ఇచ్చాడు అంటే ఏ అనే సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 5 అన్నాడు. బి అనే సెట్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమో 2 అన్నాడు. అయితే ద నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుండి బి కల మ్యాపింగ్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి దానికి ఫార్ములా ఏంటి? ద నెంబర్ ఆఫ్ మ్యాపింగ్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ n of b whole to the power of n of a. n of b అంటే ఎంత ఇచ్చాడమ్మా? 2. n of a అంటే 5. సో 2 to the power of 5 అంటే 32. సో 32 అనేది థర్డ్ ఆప్షన్. 3 is the right answer. నెక్స్ట్ స్లైడ్. ఫోర్త్ వన్ if a intersection b is equal to a and a union b is equal to b, దెన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఏ అవుతుందంట, ఏ యూనియన్ బి కూడా ఏ అవుతుంది. దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఫస్ట్ వన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్
If n of a is equal to 20, comma n of b is equal to 44, comma n of a intersection b is equal to 13, then n of a union b is equal to dash అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఆప్షన్స్ 22, 39, 24, 51 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫార్ములాస్. n of a union b అంటే ఫార్ములా ఏంటి అంటే n of a plus n of b minus n of a intersection b. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. n of a అంటే 20 ప్లస్ n of b అంటే 44 మైనస్ n of a intersection b అంటే 13. 20 plus 44 64 minus 13 అంటే 51. 51 fourth option. The fourth one is the right answer. Next question. If a intersection b is equal to empty, then which of the following is correct? A intersection b అనేది empty అయితే ఈ క్రింది వానిలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ a and b are disjoint sets. Second one a is equal to empty and b is equal to empty. Third one a is equal to empty and b is equal to empty. Fourth one all అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఇంటర్సెక్షన్ ఎంటీ అయిందంటే దాని అర్థం ఏంటి? ఏలో బిలో కామన్ పాయింట్స్ ఏమీ లేవు అని. కామన్ పాయింట్స్ ఏమీ లేవు అంటే దాని అర్థం ఏంటి? ఆ రెండు సెట్స్ వేరు సెట్స్ అండి. సో ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ 7th one. If A is superset of B, then A dash minus B dash is equal to 5. A dash first option, A dash minus B dash is equal to 5 and D. Observe change. Next, 8th one. If there are n elements in the set, then the number of proper subsets is n. If there are n elements in the set, ante oka set lo n elements unte, then the number of proper subsets is ఎంతండి 2 power n minus 1. ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాం బిట్స్ లో యూజ్ అవుద్దని. ద నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఈస్ 2 power n minus 1. థర్డ్ ఆప్షన్ ఈస్ ది రైట్ ఆప్షన్. నెక్స్ట్ 9th bit. If set A is equal to 3, 4, 5, then n of p of A. సో n of p of a ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 6, 7, 9, 8 అని ఇచ్చాడు. సో చూడండి, అంటే a ఈజ్ ఈక్వల్ టు సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3, 4, 5 అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. పవర్ సెట్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. దానికి ఫార్ములా ఏంటంటే 2 power n. 2 power n అంటే ఇంత ఎక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3. దట్ మీన్స్ 2 cube. 2 cube అంటే 8. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. Tenth one. N of mu is equal to 25, comma n of a dash is equal to 18. Then n of a is equal to dash. Options ఇచ్చాడమ్మా. Number 1 11, number 2 7, number 3 12, number 4 14. సో చూడండి, మనకి ఫార్ములా ఏంటి? n of a కావాలి అంటే n of a is equal to n of mu minus n of a dash. సో అటు వాల్యూస్ మనకి ఇచ్చేసాడు కదా. n of mu అంటేనేమో 25 ఇచ్చాడు, మైనస్ n of a dash వాల్యూనేమో 18 ఇచ్చాడు. సో 25 minus 18 అంటే 7. సో 2 is the right answer. Next, 11th bit. Mu dash is equal to 5 is called dash law. Mu dash is equal to 5 is called dash law. First one complementary, second one inverse, third one identity, fourth one none. So mu dash is equal to 5 అనేది ఎలా ఉంది అంటే కాంప్లిమెంటరీ లా. mu dash is equal to 5 అనేది కాంప్లిమెంటరీ లా. నెక్స్ట్, coming to the 12th one. If the set A is equal to 1, 2, 3 and B is equal to 3, 4, 5, then A delta B is equal to how much? Options ఇచ్చేసి 5, singleton set 5, singleton set 2, 1, none. సో చూడండి, A delta B అంటే ఫార్ములా ఏంటి మనకి? A minus B యూనియన్ B minus A. A delta B అంటే A minus B యూనియన్ B minus A. A minus B. A minus B అంటే ఏంటి? ఎలిమెంట్స్ A అనే సెట్లో ఎలిమెంట్స్ ఉండాలి, B అనే సెట్లో ఎలిమెంట్స్ ఉండకూడదు.
అంటే 1 2 3లో -3 4 5 తీసేస్తే 3 అనే ఎలిమెంట్ ఏబిలో కామన్గా ఉంది. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. సో 1 2 a - b అనేది 1 2 అవుతుంది. యూనియన్ b - a అంటే బిలో నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేయాలి. 3 4 5 -1 2 3 అంటే ఏం మిగులుతున్నాయమ్మా? బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అంటే ఏంటి? 4 5. సో 1 2 యూనియన్ 4 y. యూనియన్ అంటే అర్థం ఏంటి? అన్ని ఎలిమెంట్స్ రాసుకుంటాం. 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ either in the first set or in the second set. 2 సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసుకుంటాం కాబట్టి 1 2 4 5. సో అంటే ఏ డెల్టా బి అంటే ఎంతమ్మా? ఇక్కడ అది లేదు కాబట్టి ఆప్షన్ నన్. నెక్స్ట్ స్లైడ్. b minus a dash is equal to dash అన్నాడు. సో b minus a dash, b minus a dash అంటే ఎలా చెప్తాం? b అంటే క్యాపిటల్ B సెట్ మైనస్ a dash ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? mu minus a. సో బ్రాకెట్ వేయండి. a dash అంటే mu minus a. నెక్స్ట్ స్టెప్, కమింగ్ టు ది నెక్స్ట్ స్టెప్. b అలానే ఉంటుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ మ్యూ, మైనస్ ఆఫ్ మైనస్ a ఇన్ ద సెన్స్ ప్లస్ a. b minus mu ప్లస్ a. సో ఈ b మైనస్ మ్యూలో మైనస్ కామన్ తీసుకుంటే ముందు మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మ్యూ మైనస్ బి, మైనస్ ఆఫ్ మ్యూ మైనస్ బి ప్లస్ ఏ. అంటే మైనస్ అలాగే ఉంటుంది. మ్యూ మైనస్ బి అంటే ఏంటి? బి డాష్. బి డాష్ మ్యూ మైనస్ బి అంటే బి డాష్ ప్లస్ ఏ. సో దాన్ని ఎలా రాయొచ్చు? ఏ మైనస్ బి డాష్. ఏ మైనస్ బి డాష్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏ మైనస్ బి డాష్ is the right answer. Next, if A and B are disjoint, then n of A union B is equal to చూడండమ్మా, if A and B are disjoint అన్నాడు. disjoint sets అంటే అర్థం ఏంటి? ఆ 2 సెట్స్లో కామన్గా ఎలిమెంట్స్ ఏమీ లేవు అని. ఎలిమెంట్స్ కామన్గా ఏమీ లేవు అంటే అర్థం ఏంటి? n of A intersection B is equal to empty అని. సో మనకి ఏమవుతుంది? ఫార్ములా n of A యూనియన్ B అంటే ఫార్ములా ఏంటి? n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. కానీ ఇక్కడ ఇది డిస్జాయింట్ సెట్స్ అవడం మూలన n of A ఇంటర్సెక్షన్ B అనేది ఏమవుతుంది? ఎంటీ అవుతుంది. అంటే ఇంకా ఫార్ములాలో ఏం మిగులుతాయి అంటే n of A ప్లస్ n of B. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. n of A ప్లస్ n of B. డిస్జాయింట్ అంటే 2 సెట్స్ డిస్జాయింట్ అంటే ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అని అర్థం. అంటే ఆ 2 సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ అవుతుంది. సో n of A ఇంటర్సెక్షన్ B అనేది ఎంటీ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమి వస్తుంది అంటే n of A ప్లస్ n of B. నెక్స్ట్, A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్. 15th, A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్. డి మోర్గాన్స్ లా. సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మనం చెప్పాం ఇవి బిట్స్లో అడగడం జరుగుతుందని. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. ఏ డాష్ యూనియన్ బి డాష్. ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. నెక్స్ట్ స్లైడ్. If n of A union B is equal to 51, n of A is equal to 20, n of B is equal to 44, then n of A intersection B is equal to dash. So options ఇవ్వడం జరిగింది 75, 13, 115, 27. సో అది మనం చెక్ చేద్దాం ఇప్పుడు. ఫార్ములా ఏంటి మనకి? n of A intersection B is equal to n of A plus n of B minus n of A union B. n of A value 20, n of B 44 minus n of A union B 51. 20 plus 44 64 minus 51 అంటే 13. 13 is the right answer. అంటే option 2 is the right answer. Next bit. Set of all prime numbers is dash set. ఏంటిది? సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అనేది ఇన్ఫైనైట్ సెట్. నాట్ ఓన్లీ ప్రైమ్ నెంబర్, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అయినా నేషనల్ నెంబర్స్ అయినా అవన్నీ కూడా ఇన్ఫైనైట్ సెట్స్. మనం డిఫైన్ చేయలేము అండ్ సో ఆన్. కాబట్టి ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్,
5 హ్యాస్ డాష్ ఎలిమెంట్స్. 5 అంటేనే ఏంటి మనకి ఎంటీ సెట్. ఎంటీ సెట్ అని ఎప్పుడు అంటాము? ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ఎంటీ సెట్. సో 5 హ్యాస్ డాష్ ఎలిమెంట్స్ అంటే నో ఎలిమెంట్స్. నో ఎలిమెంట్స్. 5 హ్యాస్ no elements. Option 3 is the right answer. Next slide. Next. The set builder form of A intersection B is. Set builder form of A intersection B is. So already చెప్పాం, ఇంటర్సెక్షన్ లో ఉండాలి అంటే ఏంటి? బోత్ సెట్స్ లో ఉండాలి, కామన్ గా 2 సెట్స్ లో ఉండాలి. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం ఒకసారి. నెంబర్ 1, the set of all elements X such that X belongs to A and X belongs to B. రెండిట్లో ఉండాలి. నెంబర్ 2, సో ఆప్షన్ 1 చూడండి, X belongs to A and X belongs to B. రెండిట్లో ఉండాలి, కరెక్టే అది. నెక్స్ట్ ఆప్షన్ 2, set of all elements such that X does not belongs to A and X belongs to B. అంటే ఏలో ఉండకూడదు, బిలో ఉండాలి. కానీ మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనూ ఉండాలి, అంటే ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. The set builder form of A intersection B is the set of all elements X such that X belongs to A and X belongs to B. So option 3 అబ్జర్వ్ చేసినట్టయితే X does not belongs to B ఉంది. ఆప్షన్ 4 అబ్జర్వ్ చేసినట్టయితే రెండిట్లో ఉండకూడదు అని ఉంది. X does not belongs to A and X does not belongs to B. సో ఆప్షన్ 3, ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ 1 is the right answer. Next. If A is equal to, the set A is equal to 1, 2, 3 and B is equal to 2, 3, 1, 4, then కింద ఆప్షన్స్ అబ్జర్వ్ చేయనమా? A does not subset of B, first option. Second option, A subset of B. Third one, A is equal to B. Fourth one, A. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 సెట్స్ని 1, 2, 3, సెకండ్ బి సెట్ ఏమో 2, 3, 1, 4. సో అంటే ఈ 1, 2, 3 అనేది బి అనే సెట్లో కూడా కనిపిస్తున్నాయి మనకి ఎలిమెంట్స్. చూడండి, ఆర్డర్ చేంజ్ అయినా పర్వాలేదు, 2, 3, 1 అని ఉంది బి అనే సెట్లో. అంటే ఏ అనేది అవుతుంది? బి అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ బి అనేది పెద్ద సెట్, ఏ అనేది చిన్న సెట్. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి.